నిఖిల్, బిగ్ బాస్. రోహిణి. బిగ్ బాస్. అటు చూడు. టెండర్ అవ్వాలి అనే నిర్ణయాన్ని బిగ్ బాస్ మిగిలిన ఇంటి సభ్యులందరికీ ఇస్తున్నారు. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. అవ్వలేదు హౌస్కి. చాలా చేయని అబ్బాండాలు కూడా పడినాయి. దాన్ని ఐ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ రాంగ్. వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా పంపిద్దామని చెప్పేసి చాలా ప్లానింగ్ జరిగింది, చాలా ప్లాటింగ్ జరిగింది. అవన్నీ తట్టుకొని కూడా ఇన్ని రోజులు నిలబడ్డం. వైల్డ్ కార్డ్స్ ఏం చెప్పావురా? కొన్ని మాటలు వల్ల నేను నా మనసు గాయపడి మండుతున్నట్టుంది. నీ గేమ్ గట్టిగా ఆడుకున్నావు, పృథ్వీ గేమ్ గట్టిగా ఆడావు, బట్ వేరే వాళ్ళ దానికి దేనికి నువ్వు రాలేదు. అవినాష్ది కూడా జస్ట్ ట్రై చేసి, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు. అంటే అది చేద్దాము, వీళ్ళని బయటికి పంపించాలి అని అనుకోవడం చాలా తప్పు. మీకు ఏంటిది మాకేంటిది అంటున్నాను. ప్రతిదానికి మీరు కలిసి వెళ్ళడం నా ఉద్దేశంలో తప్పు. ఇప్పుడు నిఖిల్ అనే వ్యక్తి నిష్పక్షపాతంగా ఉన్నాడు. రోహిణి ఇప్పుడు మెగా చీఫ్ కాని పర్సన్ ని మెగా చీఫ్ చేద్దామని అనుకున్నా బాడీ నిండా ఉన్నదండి పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరిద్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం అనవసరం. చాలా కష్టపడి గౌతమ్ ఎగ్జాంపుల్ వర్క్ప్లేస్. ఎవరితో మాట్లాడుతున్నావా తెలిసే మాట్లాడుతున్నావా? ఇదే ఇక్కడ ఇస్తుంటే నీకెందుకు వస్తుంది ప్రాబ్లం? ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే.